రామచంద్రరావు గారు ప్రధానంగా పార్టీని విజయపదాన నడపడానికి తెలంగాణలో కమల దళాన్ని విజయపదాన నడపడానికి సమయం సరిపోతుందా, లేదంటే పార్టీలో వివాదాలను సర్దుమర్చడానికి సమయం సరిపోతలేదంటారు? అంటే విభేదాలు ఏం లేవండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మన హ్యూమన్ బీయింగ్స్, రాజకీయాలన్నీ కూడా ఈ భేదాభిప్రాయాలు ఉండవు. అయితే నేనేమంటున్నా, కాంగ్రెస్ లేదంటారా భేదాభిప్రాయాలు? వాళ్ళకు డివిజన్స్ లేదా? వాళ్ళ రాజకీయం చేయబట్టే కదా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ బయట రిజెక్ట్ అయింది. తర్వాత ఈమె బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయి, కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు ఈ చిన్న చిన్న అంటే భేదాభిప్రాయాల్ని మనం పార్టీలో ఒక విభజనకి చూడకూడదు. అంటే జంబో కమిటీ చేశారు, అందరూ మీతో పాటు కలిసి వస్తున్నారా, ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు? జంబో కమిటీ వస్తుందా మీతో? మా జంబో కమిటీ కాదు, మా ఒక ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు, మా కమిటీ అంతా కూడా కలిసి పనిచేస్తున్నాం. మనం కలిసే మేము రైతుల దగ్గర పోయినాం, మేము కలిసే రేపు అన్ని సమస్యలు చేస్తాం. నా వరకు ఏ ఒక్కతోని నాకు ఎటువంటి విభేదాలు లేవు. నేను తప్పు చేస్తే నేను తప్పుకు క్షమించమని చెప్పి కూడా అడిగేటటువంటి తత్వం నాది. ఏదైనా నేను డెఫినెట్గా నా తరఫున తప్పు పెట్టుకోను. వాళ్ళు కూడా నాకు ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మా మధ్యన ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా దాన్ని మేము ఎమ్మడే తొలగించే ప్రయత్నం చేస్తాం. భేదాభిప్రాయాలు దేని మీద ఉంటుంది? విధానాల మీద ఉంటుంది, ఇష్యూస్ మీద ఉంటుంది. అంతేగాని వ్యక్తిగత మా పార్టీలో అటువంటి ఏమి లేదు, అందరు కలిసి ముందుకు పోతాం. అంతెందుకు మీ మీద ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆరోపణలు కదా అంటున్నారు, ఎక్కడ చూడు తను పేరుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, కానీ నిర్ణయాలు వేరే జరుగుతున్నాయి. పార్టీలో ఒక కీలక వ్యక్తే నడిపిస్తున్నాడు, నిర్ణయాలు తీసుకునేది ఆయన్నే, ఈయన మాత్రం ఓన్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మాత్రమే అని అంటున్నారు. అది ఉండొచ్చు, నా వెనక అదృశ్య శక్తి ఉందేమో నాకేం తెలియదు. అట్లా ఏముండదు. మా పార్టీలో నేనే నిర్ణయం తీసుకోను, సమష్టి నిర్ణయం ఉంటుంది, సమష్టి నాయకత్వం, సమష్టి నిర్ణయం. నేను కూడా ఒకటి తీసుకోలేను, వాస్తవం అది. ఐ కాంట్ టేక్ అవర్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ. నేను 10 మందితో కలిసి చర్చించే నిర్ణయం తీసుకోవాలి. అలాంటప్పుడు అందరితో కలుపుకోకుండా ఒక్కరి నిర్ణయమే నడుస్తుందంట కదా బీజేపీ. అది ఎవరు చెప్తున్నారు నాకే తెలియదు, కానీ అందరం కలిసే కూర్చుంటాం, అందరం కలిసే నిర్ణయం తీసుకుంటాం. మా ఆఫీస్ బేరర్స్, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎప్పుడు అవసరం పడితే అప్పటికప్పుడు మేము కలుస్తూ ఉంటాం, నిర్ణయాలు కూడా తీసుకుంటాం.